హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హల్వా చేశానండి. నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోతుంది. ఈ హల్వా మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం నెయ్యి ఏమీ లేకుండా ఆయిల్తో ఇలా సింపుల్ అండ్ టేస్టీగా హల్వా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే కప్పుకి కొంచెం తక్కువగా అయితే బెల్లాన్ని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు వాటర్ని వేసేసుకోవాలండి. ఇలా వాటర్ వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఇలా మనం బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఒకసారి అయితే వడగట్టేసుకోండి. మనకి బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అయితే వడగట్టేసుకోండి. ఇలా టీ స్టెయినర్తో అయితే నేను వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం హల్వా చేసుకునే గిన్నెకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న బాదం అయితే వేసేసుకుంటున్నాను. ఇలా బాదం వేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు వేయించేసుకోండి. ఇలా 5 మినిట్స్ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కప్పు వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్తో చేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న గోధుమ పిండి అనేది రవ్వగా అవ్వాలి. అంతవరకు అయితే కుక్ చేసేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలకి మనకి చూడండి, ఇదైతే రవ్వగా అవుతుంది కదా. ఇలా కలర్ చేంజ్ అవుతుంది. మనం వేసుకున్న గోధుమ పిండి అనేది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే హల్వా అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా బెల్లం వాటర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెంగా 3 టైమ్స్ అయితే వేసేసుకోండి. ఇలా ఒకసారి బెల్లం వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. మళ్ళీ సెకండ్ టైం కూడా బెల్లం వాటర్ని వేసేసుకోండి. ఇలా 3 బ్యాచెస్ కింద బెల్లం వాటర్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది. చూడండి, ఇలా మనం థర్డ్ టైం కూడా బెల్లం వాటర్ని వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మనకి ఇలా కలిపేసుకున్న తర్వాత బెల్లం వాటర్ అంతా చక్కగా మనకి పిండికి అయితే పట్టిస్తుంది, గోధుమ పిండికి. ఇలా పట్టేసి ఒక 5 మినిట్స్ కల్లా మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. మనకి హల్వా నుండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ కల్లా చూడండి, ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు హల్వా అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న టిన్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా నేనైతే టిఫిన్ బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం హల్వాని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు నచ్చితే డైరెక్ట్గా ఇలానే తినేయొచ్చండి, లేదంటే ఇలా బాక్స్లో వేసేసుకొని షేప్ లాగా అయితే కట్ చేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం గిన్నెలో పెట్టేసుకొని తిన్నా సరిపోతుంది. నేనైతే ఇలా కొంచెం బర్ఫీ షేప్లో కట్ చేసుకోవచ్చని ఇలా బాక్స్లో అయితే వేసేసుకున్నానండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఒక 1 అవర్ పాటు పక్కకు వదిలేయండి, ఇది కూల్ అవుతుంది. ఇలా కూల్ అయిన తర్వాత మనం బాక్స్ని రివర్స్ చేస్తే హల్వా అనేది ఈజీగా వచ్చేస్తుందండి మనకి బాక్స్ నుండి. మీకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసేసుకోవడమే. హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫేవరెట్ అండి తేనె మిఠాయిలు. మా సైడ్ అయితే రెడ్ రసగుల్లా అని అంటారు. చాలామంది అయితే తేనె మిఠాయిలు అంటారు, కానీ మా సైడ్ మాత్రం రెడ్ రసగుల్లానే అంటామండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ అయితే చూసేయండి. ఇప్పుడు దీనికోసం అయితే కప్పు వరకు మైదా పిండిని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న మైదా పిండిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా లేదంటే బేకింగ్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చండి. అలాగే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు పెరుగును వేసేసుకొని మనం వేసుకున్న పెరుగు అనేది పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ని కొంచెంగా వేస్తూ పిండిని అయితే కొంచెం లూజ్గా అయితే కలిపేసుకోండి. మరి హార్డ్గా కాకుండా కొంచెం అయితే పిండి లూజ్గానే ఉండాలి. మనకి బొబ్బట్లకి పిండి ఎలా చేసుకుంటామో అలా లూజ్గా కలిపేసుకోండి. ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాకం అయితే రెడీ చేసేసుకుందాం. 1 కప్పు వరకు పంచదార తీసేసుకోండి. ఇందులోనే 1.5 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని పంచదారని కరిగించుకోవాలి. మనకి పాకం ఏమీ రానవసరం లేదండి, జస్ట్ పంచదార కరిగిపోయి ఇలా కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది. ఈ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకోండి. మనం
పిండి నానబెట్టేసుకున్నాం కదా, ఒక 20 మినిట్స్ పాటు పిండిని అయితే నాననివ్వండి. పిండి నానిన తర్వాత ఇలా మనం చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలానే పిండితో అన్ని ఉండల్ని చేసేసుకోండి. మీకు నచ్చిన సైజులో అయితే చేసేసుకోవచ్చండి. కొంచెం నేను పూరీ సైజులో అయితే తీసేసుకుంటున్నాను. ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న రసగుల్లాలు అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం రసగుల్లా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కదపకుండా ఫ్రై చేసేసుకోండి. మనకి 5 మినిట్స్కి రసగుల్లా అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. అప్పుడే పిండి అనేది లోపల వరకు వేగుతుంది. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసి ఈ రసగుల్లాలను అయితే తీసేసుకోవడమే. ఇవి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి వేసేసుకోండి. ఒకవేళ షుగర్ సిరప్ చల్లారితే కాసేపు వెయిట్ చేసి మనం చేసుకున్న రసగుల్లా అయితే షుగర్ సిరప్లోకి వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉంచేసి తీసేస్తే సరిపోతుంది. మిగతా రసగుల్లాలు కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలానే వీటిని కూడా ఫ్రై చేసేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న రసగుల్లాలను కూడా షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోండి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని తీసేయడమే. మనకి సిరప్ అంతా ఈ రసగుల్లాలు పీల్చేసుకుంటాయి, చక్కగా వస్తాయండి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్ నుండి తీసేసుకుంటున్నాను. మిగతా రసగుల్లాలు కూడా షుగర్ సిరప్లోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచేసుకుంటే సరిపోతుంది. సిరప్ మాత్రం చల్లారకుండా చూసుకోండి. చల్లారితే వెయిట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. చాలామందికి ఈ రసగుల్లా అయితే ఫేవరెట్ కదా. ఇవి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోతుంది ఈ లడ్డు మాత్రం. వీడియో అయితే చూసేయండి. దీనికోసం అయితే 1/2 కప్పు వరకు నెయ్యిని వేసేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత కప్పు వరకు బొంబాయి రవ్వను వేసేసుకోవాలి. అదేనండి సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటుంటాం కదా, అది కప్పు వరకు అయితే వేసేసుకోండి. లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ వరకు అయితే రవ్వను వేయించుకోవాలండి. మనకి రవ్వ వేగుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. ఇలా రవ్వ మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు పుట్నాలు అయితే వేసేసుకోవాలండి. ఇలా పుట్నాలు వేసేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ టైం పట్టదండి. ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అయితే వేయించేసుకోండి. ఈ లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి సున్నుండలు తిన్న టేస్టే వస్తుంది. మనకి సున్నుండల ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది చేయడానికి ఇష్టపడరు. కానీ ఒకసారి ఈ లడ్డూలు చేయండి, మీకు అదే టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే కప్పు వరకు పంచదార పొడిని వేసేసుకోండి. పంచదార కాకుండా పొడి చేసి వేసేసుకోండి. అప్పుడే మనకి ఈ లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలండి. మనం ఇది కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. మనకి ఇది పూర్తిగా చల్లారిపోతుందండి. 10 నిమిషాలకి మూత పెట్టయితే పక్కకు పెట్టేసుకోండి. కంప్లీట్గా ఇది కూల్ అయ్యేంత వరకు 10 నిమిషాలకి కూల్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఈ రవ్వ పొడిని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. చిన్న మిక్సీ ఉంటుంది కదా, అందులోకి వేసేసుకోండి. అందులో వేయడం వల్ల ఫైన్ పౌడర్ అనేది వస్తుందండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మనకి ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే లడ్డూలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా మిక్సీ పట్టేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా పొడిని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, డైరెక్ట్ పొడిని మాత్రమే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న మొత్తం పొడిని అయితే ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసేసుకొని పిండిని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి నెయ్యి మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న పొడికి బాగా పట్టేస్తుంది. ఇలా 2 టీ స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకోండి. మనకి లడ్డూలు అనేది ఈజీగా రెడీ అయిపోతాయండి ఇలా నెయ్యి వేయడం వల్ల. చూడండి, మనం లడ్డూ షేప్లో అయితే ఒత్తేసుకోవడమే. లడ్డూలు చక్కగా రెడీ అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి మనం ఈ లడ్డు మాత్రం. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఒకవేళ పంచదార ఇష్టం లేకపోతే మనం బెల్లం పౌడర్ వేసి కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్, కానీ మనం పంచదార ప్లేస్లో బెల్లం పొడిని వేసుకుంటే సరిపోతుంది. లడ్డూలు మాత్రం రెడీ అయిపోయాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఇలా స్వీట్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో కొబ్బరి ఉంటే మాత్రం ఈ రెసిపీని అస్సలు స్కిప్ చేయకండి. తింటుంటే మనకి లోపల పచ్చి కొబ్బరి అనేది తగులుతూ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా.
ఇంట్లో ఏదైనా స్పెషల్గా స్వీట్గా చేయాలనిపిస్తే మాత్రం ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చేస్తుందండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసేసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసేసుకోవాలండి. ఇలా మైదా పిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడంత ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అయితే కొంచెం లూజుగా కలిపేసుకోండి. మనం బొబ్బట్లకి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కొంచెం లూజుగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పిండిపై 1 స్పూన్ ఆయిల్ని వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పును అయితే వేయించేసుకోవాలి. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించేసుకోవచ్చండి. నేనైతే బాదం జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేయించేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చి కొబ్బరితో చేస్తున్నాను. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మనం కొబ్బరిని అయితే వేయించేసుకోండి. ఇలా 3 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1 టీ స్పూన్ వరకు షుగర్ని వేసేసుకోండి. ఇలా షుగర్ వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న పొడిని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని కప్పుకి కొంచెం తక్కువగా అయితే పంచదారని వేసేసుకోండి. అలాగే మనం పంచదార ఎంత తీసుకున్నామో అంతే వాటర్ని తీసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మనకి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసేసుకోవాలండి. పాకం ఏమీ రానవసరం లేదు. మనకి పంచదార కరిగిపోయి జస్ట్ రెడీ చేసుకున్నది అనేది థిక్గా వస్తే సరిపోతుంది. కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. అంతవరకు అయితే కుక్ చేసేసుకోవాలి. చూడండి మనకి జస్ట్ పాకం అనేది థిక్గా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా, ఆ పిండిని అయితే ఇలా 4 ఈక్వల్ బౌల్స్ లాగా అయితే చేసేసుకోండి. ఇప్పుడు చపాతీ పిట్టపై ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం పూరీ సైజులో అయితే ఒత్తేసుకోవాలండి. మనం తీసుకున్న పిండిని బట్టి మనకి ఈ స్వీట్ షేప్ అయిన సైజ్ అయితే వచ్చేస్తుంది. ఇలా పూరీని అయితే ఆయిల్ వేసేసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే ఒత్తేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని అయితే 2 టీ స్పూన్ల వరకు వేసేసుకోండి. ఇలా స్టఫ్ వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ని అయితే మనం నొక్కి పట్టేసుకోండి. మనకి అతుక్కుపోతాయి, లేదంటే ఆయిల్లో వేయగానే విడిపోతుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోండి. ఇలా కోలతో అయితే కొంచెం మనం షేప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని మనం ఆయిల్లోకి అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మిగతా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోండి. స్టఫింగ్ అంతా పెట్టేసుకొని మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా నొక్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పూరీ అయితే వేసేసుకోండి. ఇలా పూరీ వేసేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మనం మైదాతో చేసాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీని ఇది వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లోకి వేసేసుకున్న తర్వాత 2 వైపులా మంచిగా తిప్పేయండి. మనకి షుగర్ సిరప్ అనేది బాగా పీల్చేసుకుంటుంది. ఇలాగే మిగతా పూరీలను కూడా వేసేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకొని షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లోకి వేసేసుకొని వెంటనే తీసేసుకోండి. మనకి చక్కగా పీల్చేసుకుంటుంది షుగర్ సిరప్ అనేది. మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కొబ్బరి పూరీలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. పైన కొంచెం క్రంచీగా, లోపల ఆ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మనం షుగర్ సిరప్లో డిప్ చేసుకున్నాం కాబట్టి ఇంకా జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు ఇంట్లో స్పెషల్ చేయాలనిపిస్తే మాత్రం ఈ పూరీలను అస్సలు మిస్ చేసుకోకండి. చూడండి ఎంత చక్కగా లోపల వరకు సిరప్ అనేది పట్టేసిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.